అండ్ మోర్ ఓవర్ మీరు ఇందాక అంటున్నప్పుడు ఒక బాహుబలి గానీ ఒక త్రిబుల్ ఆర్ గానీ కీరవాణి గారి దగ్గర ఎప్పుడు ఆయన హిస్టరీని టచ్ చేసినా హీ విల్ గివ్ ఎ జమ్ ఆఫ్ సాంగ్స్ అన్నమాట. చిన్నప్పుడు నాకు ఆయన మేజర్ చంద్రకాంత్ సినిమా ఐడియా ఉందా? పుణ్యభూమి నా దేశం నమో నమామి, అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. చిన్నప్పుడు చెప్పారా మరి? చెప్పాను, నిన్న స్టేజ్ మీదే చెప్పాను స్పీచ్ లో. సార్ అప్పుడు స్కూల్లో కాంపిటీషన్ జరిగినప్పుడు ఈ పాట పాడితే నాకు నటరాజ్ పెన్సిల్ బాక్స్ జామెట్రీ బాక్స్ గిఫ్ట్ వచ్చిందండి. తర్వాత అన్నమయ్యలో పాటలు, అది కూడా ఇన్స్పిరేషన్ నాకు ఆ ఇన్స్పిరేషన్తోనే నేను వెంకటేశ్వర స్వామి మీద పాట రాయడం ఫస్ట్ టైం నా లైఫ్లో. వెంకటేశ్వర స్వామి మీద ఒక 2 పాటలు రాసుకున్నా. ఆ 2 మెమరీస్ అనమాట కీరవాణి గారికి సంబంధించి. అలాంటిది ఇప్పుడు కీరవాణి గారి మ్యూజిక్లో పాట రాయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి పాట వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, వీళ్ళు, లేదంటే వాళ్ళ నాన్నగారు శివశక్తి దత్త గారు, లేదంటే ఆయనే ఒక 50 పాటల వరకు రాశాడు కీరవాణి గారు సినిమాల్లో.